పెదబాబు గారు పని మనిషి పార్వతిని పెళ్లి చేసుకున్నారు. అది ఇష్టమో ప్రేమో తెలీదు కాని వాళ్ళకి పిల్లలు పుట్టి ఘట్టంనేని వంశానికి వారసులంటే మేము ఒప్పుకోము, భరాయించలేము. అవును 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 అవును. ఇదేమన్నా మీ ఇంట్లో జరిగే తంతా? నోరు మూసుకుని పో. మమ్మల్ని కూడా మీ కుటుంబం అని ఇందాక చెప్పారు కదమ్మా, అవన్నీ ఒట్టి మాటలా? అఖిల, వాళ్ళలా మాట్లాడుతుంటే నువ్వెందుకు మౌనంగా ఉన్నావు? పార్వతి ఈ ఇంటి కోడలని చెప్పు. అవసరమైతే ఇక్కడే ఇప్పుడే పట్టాభిషేకం చేస్తానని చెప్పు. మాట్లాడకిలా. ఏం మాట్లాడమంటారండి? తరతరాలుగా ఈ కుటుంబాన్ని గౌరవిస్తున్నారు. ఏ ఒక్కరు అభ్యంతరం చెప్పినా మొండిగా ముందుకి వెళ్లలేం. పరువు పోగొట్టుకుని నేను బతకలేను. అందుకే అన్ని అర్హతలు ఉన్న అమ్మాయే ఈ కుటుంబానికి వారసుణ్ణి ఇస్తుందని చెప్పగలను. ఎవరో ఒకరు అలా అంటే మీరెందుకు మా బాధపడతారు? ఒకరికి నచ్చని పని చేసినా అది తప్పే అవుతుంది. పార్వతి పెదబాబు భార్య, కాదనలేను. కానీ వారసుణ్ణి అందించాలి అంటే పార్వతిని మాత్రం లెక్కలోకి తీసుకోలేను. ఒకరి మాట విని రాముడు సీతమ్మని అడవిలో వదిలేశాడు. నేను పార్వతిని వదలట్లేదు. బిడ్డని అందించాలి అన్న ఆశని వదులుకోమంటున్నాను. ఈరోజు మన ఊరొచ్చి మీ అందరి సమక్షంలో ఈ సంబరాల్ని ఇంత ఘనంగా జరుపుకున్నందుకు మా ఘట్టమనేని కుటుంబానికి ఎంతో ఆనందంగా ఉంది. మా ఘట్టమనేని కుటుంబాన్ని ఎంతగానో ఆదరిస్తున్న, అభిమానిస్తున్న మీ అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు, అభివందనాలు. థ్యాంక్ యూ సో మచ్. మీ ఆదరాభిమానాలు ఎప్పుడూ ఇలాగే మాపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. పార్వతి, పార్వతి,
నా మనసులో మాటని నీ నోటితో చెప్పించానంటీ. థ్యాంక్ యూ సో మచ్. ఇక పార్వతి మానసికంగా నలిగిపోయి కుమిలిపోయి చచ్చిపోతుంది. ఆ తర్వాత ఒక్కొక్కరుగా కుటుంబం అంతా సర్వనాశనం అయిపోతుంది. ఐశ్వర్య, బావా, అమ్మ వేసుకోవాల్సిన మందులు గదికి పంపించు. ఐష్, అలాగే నాకు బీపీ టాబ్లెట్ తీసుకొని రా. నీకు బీపీ లేదు కదా, ఎందుకు అడుగుతున్నావు? రక్తం మరిగిపోతుంది ఇక్కడ. వేసుకోకపోతే ఏం చేయాలో తెలియట్లేదు. రే మహి, ఏంట్రా ఇది? ఏంటి బ్రో, అడగాల్సింది అడగకుండా మందులున్నాయా సూదులున్నాయని అడుగుతున్నావు? ఇక్కడ గుండెల్లో గురపం గుచ్చేస్తున్నట్లుంటే అంత ఈజీగా మామ్ హెల్త్ గురించి ఎలా ఆలోచిస్తున్నావు? మహి, పెద్దబాబు, నన్నేం అడగాలి? ఊరందరినీ పిలిపించి పార్వతిని పెద్ద కొడగా ప్రకటిస్తావు అనుకుంటే ఎందుకు ఇలా చేసావని అడగరా? ఐశ్వర్య గురించి అయితే ఖచ్చితంగా అడిగేవాణ్ణి. బ్రో చేయాల్సిన పని నేను చేయకూడదని అక్కడ నోరు మూసుకొని ఉన్నాను. పెద్దబాబు, అమ్మా, తమ్ముడు అడగమంటున్నాడు కదా, అడగమే. ఏం లేదమ్మా, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. నేనేదో అందరినీ బాధ పెట్టినట్టు మాట్లాడుతున్నారేంటి? ఏం చేశాను? నువ్వు బాధ పెట్టలేదమ్మా. ఆ మాటకొస్తే బాధ అనేది చాలా చిన్న మాట. నువ్వు చేసిన దానికి ఇంకేమన్నాను? మహి, రే మహి, నువ్వు కాసేపు మాట్లాడకుండా ఉంటావా? రే, మహి, మహి. ఏంటిది? మహి, మాట్లాడుకో. వద్దు. అమ్మా, నా చిన్నప్పుడు నువ్వు నాకు ప్రతిరోజు రాత్రి రామాయణాన్ని కథగా చెప్పేదానివి. ఒక కప్ప తనకు ఏ కష్టం వచ్చినా సంతోషం వచ్చినా రామ రామ అనుకుంటూ తలుచుకునేదట. అలాంటి కప్పకు ఒకసారి బాణం గుచ్చుకుని నోరు మెదపకుండా పడుంటే అక్కడికొచ్చిన రాముడు, అయ్యో బాణం గుచ్చుకుని బాధపడుతున్నావా, ఒకసారి నాతో చెప్పకూడదని అడిగాడంట.
అప్పుడు ఆ కప్ప ప్రతి బాధలో నిన్నే తలుచుకునేదాన్ని రామా. కానీ ఇప్పుడు ఆ బాణం వేసిందే నా రాముడైతే ఇక నేనేమని ఎరవను అని దుఃఖించిందట. ఇదంతా నీకెందుకు చెప్తున్నానంటే అమ్మా, నాకు ఏ బాధ ఉన్నా కూడా నిన్నే తలుచుకునేవాణ్ణే. ఇప్పుడు ఈ అమ్మే ఈ బాధ కారణమైతే నేనేం చెప్తాను? అమ్మా, ఎప్పటికీ నేను పార్వతి చెయ్యి వదలనని చెప్పాను. పెద్ద కోడలుగా నువ్వు ఒప్పుకుంటావని ఆశతో బతికాను. ఇప్పుడు మా ఇద్దరిని చీకట్లోకి నెట్టేస్తే ఎలాగమ్మా? పార్వతి లేకుండా నేనంటూ లేనని నీకు తెలుసు. అయినా నువ్వు ఈ నిర్ణయం తీసుకున్నావంటే ఏం చెప్పగలను? అమ్మా, నిన్ను ఎదిరించినని ఈ ఇంటి గడప దాటిపోనని చెప్పాను. అలాగే నా ప్రాణం పోయినా సరే పార్వతీ చేయి విడనని కూడా చెప్పాను. అందుకే చెప్తున్నానమ్మా, నువ్వు ఒప్పుకునేదాకా నీ కళ్ళ ముందే ఉంటాను. ఎన్నాళ్ళైనా, ఎన్నేళ్ళైనా. ఇప్పటికైనా నీ మనసు కరగదా అమ్మా? బ్రో మాట మీద ఉన్నాడు. కుటుంబం అంతా ఒకే మాట మీద ఉండాలి అన్నా. కానీ నువ్వు మాత్రం మాట మారుస్తున్నావంటే ఎలా చెప్పమా? నేను మాట మార్చలేదు మహి. నా మాటగా చెప్పకముందే జనాల నోటి వెంట ఇంకొక మాటొచ్చింది. పెదబాబు గారు పని మనిషి పార్వతిని పెళ్లి చేసుకున్నారు. అది ఇష్టమో ప్రేమో తెలియదు కానీ వాళ్ళకి పిల్లలు పుట్టి ఘట్టంనేని వంశానికి వారసులు అంటే మేము ఒప్పుకోము, భరాయించలేము. మామ్ ఇంకా అదే మాట్లాడుతుంటే మీరెవరు ఏం మాట్లాడరేంటి డాడ్? పిన్ని, చిన్నబాబు, నా మాట చెల్లుతుందా? అంతవరకు నేను ఎదగలేదయ్యా. నేను బ్రతికినంత కాలం అక్క మాటే వింటానని చెప్పాను కదా, అదే చేస్తాను. తప్పైనా ఒప్పైనా నాకు తప్పదు. ఈ విషయంలో నేనేం చెప్పలేకపోతున్నందుకు పార్వతైనా పెదబాబైనా నన్ను క్షమించాలి. మీరు కూడా మాట్లాడారని నాకు అర్థమైంది డాడ్. ఎందుకంటే మా మీరు బెస్ట్ కపుల్స్ కదా. మీకు తగ్గ కొడుకు బ్రో రాముడు తల్లిదండ్రుల మాటని జవదాటాడు. మహి, నోరు పారేసుకోవద్దు, సైలెంట్ గా ఉండు. ఎవరేమనుకున్నా సరే నేను చెప్పేదొకటే, జనం మాటే నా మాట. జనం మాటే నా మాట. జనం మాటే నా మాట. నా మాటే శాసనంగా భావించాలి అని చెప్తున్నాను.
పార్వతి పార్వతి నువ్వేం బాధపడకు. అఖిల చెప్పు. చెప్పండి. ఘట్టమనేని అఖిలాండేశ్వరి మాటిస్తే తప్పదు. కానీ ఈరోజు మాటను వెనక్కి తీసుకోవడానికి దుస్సాహసం ఎందుకు చేసింది? మీరే చూశారు కదండి, మళ్ళీ నేను చెప్పడం ఎందుకు? జనంలో ఎవరో ఒకళ్ళిద్దరు మనమంటే గిట్టని వాళ్ళన్న మాటల్లా నువ్వు పట్టించుకున్నది. నా మాటల్లో చేతల్లో తప్పుండదని చెప్పే మీరు ఎందుకు ప్రశ్నిస్తున్నారు? నా అఖిలాండేశ్వరి ఎప్పుడూ తప్పు చేయదని నాకు తెలుసు. సరిగ్గా ఆలోచిస్తుందనే నమ్ముతాను. కానీ ఈరోజు ఎందుకు ఇలా చేస్తుందనే బాధ నన్ను ఇబ్బంది పెడుతోంది. మీరెందుకు బాధపడ్డాం? ఇంతకు ముందు అఖిలాండేశ్వరి ఎలా ఆలోచించేదో ఇప్పుడు అలాగే ఆలోచించిందనుకోండి. పెదబాబు పార్వతుల వల్లే ఈ కుటుంబం ప్రాణాలతో ఉందని మెచ్చుకున్న నువ్వు ఇప్పుడు నిర్ణయాన్ని ఎందుకు వెనక్కి తీసుకున్నావు? అల్పజీవుల మాటలు నువ్వు పట్టించుకోవడం నాకు ఆశ్చర్యంగా ఉంది అఖిల. అవునఖిల, నీకు చిన్న గాయమైతే ఈ కుటుంబం మొత్తం విలవిల్లాడిపోతుంది. అలాంటిది పిల్లల గుండెలు ముక్కలయ్యేలా చేస్తే ఆ గాయం ఎప్పుడు మానుతుంది? గాయం మానకపోతే ఆ మనుషులు మారిపోతారు. అఖిల, నువ్వేనా? అసలు నువ్వేనా ఇలా మాట్లాడుతోంది? ఏమైంది అఖిల నీకు? నీకేదో అయింది. నువ్వుగా లేవు. నువ్వుగా లేవు అఖిల. తలకు గాయమై నా మతి భ్రమించిందనుకుంటున్నారా? నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా చెలించవని నాకు తెలుసు. తలకు గాయం అనేది నీ దృష్టిలో లెక్కకే రాదు. కానీ పెదబాబంటే నీకు ప్రాణం. ఆ ప్రాణం నలిగిపోతుంటే నువ్వు చూడలేవు. కానీ ఉదయం చూసిన అఖిలకు ఇప్పుడు చూస్తున్న అఖిలకు ఎంతో వ్యత్యాసం. నా మౌనమే పెదబాబు పార్వతీలను ఆశీర్వదించలేకపోతుందనడానికి నిదర్శనం. ఇంకా ప్రశ్నలు వేసి నన్ను విసిగించకండి. ఘట్టమనేని అఖిలాండేశ్వరి కోపడుతుంది గాని విసుక్కోదఖిల. కానీ నువ్వు కొత్తగా కనిపిస్తున్నావు. నేను అలవాటు పడలేను అఖిల, అలవాటు పడలేను. అర్థం చేసుకో అఖిల.